100 ఉమ్, సంవత్సరాలు చెప్పేవాళ్ళు. మా విజను, మా గొప్ప అవును. అనేది. ఇప్పుడు ఉమ్, గ్రామ పంచాయతీలు 95లో వచ్చినాయి. జగన్ దాన్నే ఉమ్, పేరు మార్చాడని చెప్తున్నారు వీళ్ళు. ఉమ్, 95లో అది గ్రామ పంచాయతీ మన రాష్ట్రంలో బెట్లా. ఉమ్, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది, తెలుగుదేశం ఓన్ చేసుకోగలిగింది మండల వ్యవస్థ. ఉమ్, మండలాధికారులు అన్న వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. బట్ ఉమ్, దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సిద్ధాంతం అన్నటువంటిది రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది. అది ఉమ్, దాన్ని అమలు ఉమ్, చేసాం మన ఆంధ్రాలో ఉమ్, కూడా పంచాయతీ. అవును, అవును. ఇప్పుడు జగన్ తెచ్చింది దానికి ఆల్టర్నేటివ్. అది కాదు, అది మర్చిపోతున్నారు వీళ్ళు. జగన్ ఉమ్, తెచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థకి కూడా ప్రత్యామ్నాయం. ఎందుకని? ఓకే. ఇప్పుడు ఉమ్, ఉమ్, అంతకుముందు వీళ్ళ పేరేంటి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ తిట్టింది ఏంటి? పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసేసావు, సర్పంచ్లకు వాల్యూ లేకుండా చేసావు, మొత్తం వాలంటీర్లకు వాల్యూ వచ్చింది, సెక్రటేరియట్లకు వాల్యూ వచ్చింది. ఇదే కదా వాళ్ళు ఉమ్, విమర్శించింది. మరి ఉమ్, దాని పేరు మార్చడం ఏంటి చండాలంగా? ఎవడు అవును. చెప్పాడు అసలు? ఉమ్, పంచాయతీ పేరు ఎవడు మార్చాడు? పంచాయతీ పంచాయతీగానే ఉంది. పంచాయతీ సేవలు ఉమ్, సచివాలయంలో అందుతున్నాయి. అది కదా గొడవ. ఉమ్, అది ఎంత అద్భుతమైన పని ఎందుకు చేసాడు? పంచాయతీలైనా లేకపోతే ఇతర వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఒక నిర్లిప్తత లేదా ఒక ఆధిపత్య ధోరణి, ఒక అహంకార ధోరణి వచ్చింది. మీరు ఉమ్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రిటైర్ అయిన ఉద్యోగిని అడగండి, అతని బాధ అప్పుడు తెలుసుద్ది. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు మన కష్టం మనం పడుతున్నప్పుడు